బోధన్ విజేత జూనియర్ కాలేజీలో రాత్రి ఫేర్వెల్ పార్టీ ఫంక్షన్ వైభవంగా జరిగింది. విద్యార్థులకి ప్రముఖ అతిథులు చదువు యొక్క విలువల్ని తెలియజేశారు. వారు సందేశాల ద్వారా ఉన్నత లక్ష్యాల్ని పరిగణించి ఎదగాలని ఉత్సాహం నింపారు. ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ఆర్థిక సహాయంతో పాటు ప్రత్యేక సన్మానాలు చేశారు. ఈ వేడుక విద్యార్థుల మధ్యలో ప్రత్యేక జ్ఞాపకాలుగా నిలిచిపోతుందని విజేత డైరెక్టర్ రమణారెడ్డి తెలిపారు. ఎంపీసీలో 470 మార్కులకు గాను 465, బైపీసీలో 440 మార్కులకు గాను 433 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకి 40,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బోధన్ విజేత కాలేజీ యాజమాన్యం ప్రతి సంవత్సరం అందజేస్తూ విద్యార్థులకి ప్రోత్సహిస్తున్నారు. విజేత కాలేజీ ఫేర్వెల్ పార్టీలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్య అతిథులు కొడాలి కిషోర్, రాజు, సురేష్, హరికృష్ణ, కృష్ణమోహన్లు పాల్గొని విద్యార్థులకి సందేశాలు ఇచ్చారు. విజేత కాలేజ్ లెక్చరర్ భూలక్ష్మిరెడ్డి ఫేర్వెల్ పార్టీని సక్సెస్ దిశగా నడిపించారు. మరి ఆ చదువు ఎంతో మందిని, నిరుపేద వాళ్ళను మనము పేపర్లలో చూస్తుంటాం. మనం పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ పిల్లలు, రిక్షా తొక్కే వాళ్ళ పిల్లలు, స్వీపర్గా పనిచేసేటువంటి వాళ్ళ పిల్లలు కలెక్టర్లు అయ్యారని చెప్పేసి చదువుకున్న మా స్కూల్ విద్యార్థులు కూడా ఎంతో మంది ఇవాళ మంచి మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి చదవమంటే కోపం వస్తుంది. అదే మీ తల్లిదండ్రులు మీరు ఆలోచించుకోండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ చేయొచ్చు. ఆ 40,000 50,000 అలా మిగులుతాయి. కానీ ఎక్కడో పని చేసుకుంటూ, పొలాల్లో పని చేసుకుంటూ, ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఎండలో ఉండి వానలో ఉండి తడిసిపోతూ ఉంటూ కూడా మా కొడుక్కి ఏదైనా పైసలు ఖర్చు తగిలిస్తే వాడి కుటుంబాన్ని బాగు చేసుకుంటాడని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పంపిస్తూ ఉంటే, ఇక్కడికి వచ్చి మేము విద్యార్థులకి, టీచర్లు కానీ, కరెస్పాండెంట్ మిత్రులు కానీ ఇలా ఉండాలని చెప్తే నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి ప్రపంచం ఎడిపోతుందో. ఏ దేశం పోయినా, ఎక్కడ పోయినా మన వాళ్ళందరినీ మీ దేశం మీరు వెళ్ళిపోండి, మీ దగ్గర కష్టపడినని చెప్తా ఉన్నారు. ఇంత చదువుతూ ఇంత చెప్తున్నా కూడా చాలా మందిలో మార్పు రావట్లేదు. గంజాయి కానీ, నార్కోటిక్స్ కానీ, లేకపోతే ప్రేమ విఫలమైందని కానీ ఇది చెప్తా ఉన్నారు. కానీ మీ అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు, ఎంత కన్నీళ్ళు పెడుతున్నారు, ఒక్క రోజు కూడా అమ్మ బాధపడుతున్నా, నాన్న పడుతున్నా ఒక్కడు కూడా ఆలోచించట్లేదు. ఇక్కడున్న రమణారెడ్డి సార్ గారు చూసుకుంటే సీఏ చేశారు, చార్ట్ అకౌంటెంట్ గారు. అంజలి మేడం గారు నాన్నగారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్గా రిటైర్ అయ్యారు. పెద్ద ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఒక చిన్న ఇక్కడ ఉన్న అన్ని పనులు చేస్తూ ఉంటారు. రమణారెడ్డి సార్ ఒక చార్ట్ అకౌంట్ ఎక్కంటారు. ఆయన సీఏ అయినప్పుడు నిజామాబాద్లో 6 సీఏలో 7 సీఏలు ఉన్నారంటే అదంతా మర్చిపోయి కూడా ఆయనకు ఒక ఇష్టం. తెలంగాణలో ఏ విద్యా సంస్థ ఇవ్వనటువంటి ఒక మంచి గొప్ప అవకాశం అనేటటువంటిది మన విజేత కళాశాల ఇస్తుంది. అదేంటంటే మనకు ఎంపీసీలో 470 మార్కులకు 465 మార్కులు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకు 40,000 క్యాష్ అవార్డ్. అదేవిధంగా బైపీసీలో 440కి 433 అబవ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి 40,000 క్యాష్ అవార్డ్ అనేటటువంటిది మన కళాశాలలోనే ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అంటే